కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. జోరు వానలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనను కొనసాగిస్తున్న కేంద్ర మంత్రికి చదువుకునే స్తోమత లేక కూలీగా మారిన ఓ బాలిక కనిపించింది. ఆ దృశ్యం చూడగానే కాన్వాయ్కి బ్రేక్ వేశారు బండి. కారు దిగి ఆ బాలికతో మాట్లాడి ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడంతో పాటు ఆమెకు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేరేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గంలోని చెర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఆ గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైన భోజనాలను చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి బండి సంజయ్, "ఏం తల్లి, పనికి వెళ్తున్నావు? చదువు ఇష్టం లేదా?" అని ప్రశ్నించడంతో కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బొల్ల అక్షయ అని 10th క్లాస్ పాస్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలి పనులకు వెళుతున్నానని బదులిచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిని పిలిచి బాలిక వివరాలు తీసుకుని వెంటనే కాలేజీలో చదివించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేర్పించాలని చెప్పారు. కేంద్ర మంత్రి తన సమస్యను అడిగి మరీ తెలుసుకొని సహాయం చేయడం పట్ల ఆ బాలిక ఆనందంతో కృతజ్ఞతలు తెలిపింది. ఫోన్ నెంబర్ రాసుకో, పేరు రాసుకో, కదా. ఓకే, చెప్పు. రాసుకో, ఇది రాసుకోండి. మొబైల్ ఫోన్ చేస్తాను. ఇప్పుడు తిన్నాం. మళ్ళీ అసలు ఎట్లా పక్కడు కదా మాట్లాడవా? నీళ్ళు పడుతున్నాయి.